తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా ప్రేక్షకలోకం భావించి ఆరాధించే ఇద్దరు మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. అయితే వీరిద్దరూ ఎప్పుడూ భిన్న ధృవాలుగానే ఉంటూ వచ్చారు. రాజకీయాల్లో కూడా నంబర్ 1గా నిలిచిన ఎన్టీఆర్కు నటనలో సమానంగా నిలిచిన అక్కినేని రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నా వాటికి దూరంగా ఉంటూ ఉండేవారు. ఎన్టీఆర్ 1994లో మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్, హైదరాబాదుల్లో జరిపిన సన్మాన సభలకు అక్కినేని హాజరు కాలేదు. హైదరాబాదు సభకు తెలుగు చిత్ర ప్రముఖులతో పాటు శివాజీ గణేశన్, సునీల్ దత్, రజనీకాంత్ వంటి అన్య భాషా కళాకారులు వచ్చినా అక్కినేని రాని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సభలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఇంత కన్నుల పండుగగా జరుగుతున్న ఈ సభలో నా తమ్ముడు అక్కినేని లేని లోటును ఫీల్ అవుతున్నాను. ఏ కార్యక్రమంలోనూ అపశృతి దొరలకూడదు. దొర్లితే అది జీవితాంతం మాయని మచ్చగా గుర్తుండిపోతుంది. కళ ఎప్పుడు వైరాన్ని కోరదు. నా పైన ఆయన మనసులో ఏమి కోపం ఉందో తెలియదు, కానీ ఆయన్ని నొప్పించే పని ఏదైనా జరిగి ఉంటే క్షమించమని కోరుకుంటున్నా అన్నారు. అంత ఉద్వేగంలోనూ సభలో అక్కినేని లేని లోటుని ఎన్టీఆర్ గుర్తు చేసుకోవడం హర్షణీయం. ఆయన సంస్కారానికి, ఔన్నత్యానికి నిదర్శనం. ఈ సంఘటనపై ఏఎన్ఆర్ ఆ తర్వాత స్పందించారు. ఈ సన్మానం జరిగినప్పుడు నేను ఊళ్ళో లేను, ఉన్నా వెళ్ళేవాడిని కాను అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా తమ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెప్పకనే చెప్పారు ఏఎన్ఆర్. కథ ఇక్కడితో ముగిసి ఉంటే ప్రత్యేకత ఏముంటుంది? ఆ తర్వాతే ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను మళ్ళీ కలపడానికి నాగార్జున రంగంలోకి దిగారు. ఆయనకి లక్ష్మీ పార్వతి తోడయ్యారు. కొన్ని రోజుల పాటు ఎన్టీఆర్ దగ్గరికి, ఏఎన్ఆర్ దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఎలాగైతేనేం వారిద్దరి మధ్య రాజీ కుదిర్చారు నాగార్జున. 1995 జనవరి 14న బంజారా హిల్స్లో ఉంటున్న ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు ఏఎన్ఆర్. తమ్ముడికి ఆదరపూర్వక స్వాగతం పలికారు ఎన్టీఆర్. ఇద్దరు కూర్చొని చాలా రోజుల తర్వాత మనసు విప్పి మాట్లాడుకున్నారు నందమూరి, అక్కినేని. అపోహలు, అపార్థాలు తొలగించుకున్నారు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే హీరో కృష్ణ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు. తన 300వ చిత్రం తెలుగు వీర లేవరా ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను పిలవడానికి అక్కడికి వచ్చారు కృష్ణ. ఎన్టీఆర్ సరేనన్నారు. పనిలో పనిగా అక్కినేనిని కూడా ఆహ్వానించారు కృష్ణ. తమ్ముడితో కలిసి వస్తాం బ్రదర్ అని చెప్పారు ఎన్టీఆర్. నిజాం కళాశాల గ్రౌండ్స్లో జరిగిన తెలుగు వీర లేవరా చిత్ర ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హాజరయ్యారు. ముగ్గురు అగ్ర హీరోలు ఒకే చోట, ఒకే వేదికపై కనిపించేసరికి అక్కడికి వచ్చిన జనానికి చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలా మళ్ళీ కలవడం ఇద్దరి అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.